హాయ్ అండి, వెల్కమ్ టు సిరివెన్నెల ఎంపోరియం. దిస్ ఈజ్ అరుణ సురేష్. అండ్ ఈరోజు వీడియోలో మీకు పంచదార చీర అంటే ఏంటి మీకు చెప్తాను. నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి. ఇలా దగ్గరగా కుందన్స్ వస్తాయి కదా, స్టిక్ చేసిన కుందన్స్ వస్తాయి కదా, ఇలా కుందన్స్ వరకు ఉన్న వాటిని పంచదార చీర అంటారంట. పంచదార వర్క్ అనమాట ఇది. అంటే షుగర్ పలుకులు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయని చెప్పి ఆ పేరు వచ్చినట్టుంది. ఈరోజు ఈ మధ్యనే విన్నా కూడా నేను. అండ్ ఇలా పంచదార శారీ డిజైన్ వచ్చిన శారీస్కి మనం ఫాల్స్ కుట్టడం కష్టంగా ఉంటుంది కదండి. కొన్ని శారీస్కి అయితే ఒక సైడు మనం జిగ్జాగ్ చేసినా రెండో వైపు ఖచ్చితంగా కుందన్స్ అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. అట్లాంటి చీరలకి ఈజీగా ఫాల్ అనేది ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను. అండ్ విన్నారా ఈ మధ్య డబల్ ఫ్యూజింగ్ టేప్ విన్నారా మీరు? అండ్ ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఈ డబల్ ఫ్యూజింగ్ టేప్ని ఉపయోగించి ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ శారీకి అయితే 2 సైడ్స్ కూడా ఖచ్చితంగా ఈ ఫ్యూజింగ్ టేప్ని ఉపయోగించే కుట్టాలండి ఇది. ఎందుకంటే 2 సైడ్స్ కూడా కుందన్స్ బాగా వచ్చాయి. అంటే ఈ కింద వైపు ఈ పైన వైపు కూడా. అండ్ ఇప్పుడు ఈ టేప్ని ఎలా స్టిక్ చేయాలి, దీని యూసేజ్ ఏంటి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే శారీ ఇలా రివర్స్లో పెట్టేసుకున్నారండి. మనం ఫాల్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అట్లా రివర్స్లో పెట్టి ఫాల్ స్టిచ్ చేసే దగ్గర ఈ డబల్ ఫ్యూజింగ్ టేప్ని పెట్టి దీనిపైన ఫాల్ని పెడుతున్నాను. చూడండి, యాక్చువల్గా నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి. నేను కూడా ఒక ఛానల్లో ఇది చూసి వేద టైలర్స్ అన్న ఉన్నారు కదా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అప్పుడే నాకు ఇది అర్థమైంది. అండ్ యాక్చువల్గా ఈ టేప్ని నేను మీషోలో తీసుకున్నాను. చాలా రోజులైతే అవుతుంది తీసుకొని, ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఓకే, నేను కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట. ఫాల్ అయితే డిఫరెంట్గా ఉంది అనుకోకండి, ఇది నేనే రెడీ చేసుకున్నాను అనమాట. మన దగ్గర వేస్ట్ క్లాత్స్ అవి ఉంటే మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి. శారీ నాదే కాబట్టి నో ప్రాబ్లం. ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. అంటే కొన్ని వీడియోస్లో చూసిన దానికి మనం చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నాకు ఏదో డౌట్ కొడుతుంది. నాకు రావట్లేదా, స్టిక్ అవ్వట్లేదండి. వై ఎందుకు అవ్వట్లేదు? చేయడం కరెక్ట్గా చేయట్లేదా, లేకపోతే వేడి తక్కువగా ఉందా? ఓకే, కొంచెం హైలో పెట్టుకున్నాను. ఫాల్ కూడా చాలా మందంగా వచ్చింది. అంటే ఇది పాప్లిన్ క్లాత్తో ఫాల్ అయితే రెడీ చేశాను కదా, కొంచెం మందంగా ఉంది. దానివల్ల అంటారా? చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం, ట్రై చేద్దాం. ఐరన్ బాక్స్ కొంచెం హీట్ పెంచాను. మళ్ళీ ఎక్కడ స్టిక్ అయిపోద్దని భయం. నువ్వు ఉండమ్మా ఇక్కడ, ఓకేనా? ఎందుకంటే సక్సెస్ఫుల్గా 2 బ్లౌజులు అయితే ఐరన్ బాక్స్తో కాల్చేసాను అనమాట. అందుకే భయం. ఇది వచ్చేస్తుంది మరి. టేప్ క్వాలిటీ బాగాలేదా? వచ్చేస్తుందండి. మీషోలో కొన్న టేప్ వేస్ట్ అన్నమాట. లేకపోతే ఇందులో క్వాలిటీస్ ఏమైనా ఉంటాయేమో, ట్రై చేయాలి, చూద్దాం. ఇంకొకసారి ట్రై చేస్తాం. పీకేసా, అమ్మో చీర చేయకపోతే చాలా వేడి ఎక్కువగా ఉంది. చీరకి ఏమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది. స్టిక్ అయితే అవుతుంది కానీ అంత ఎక్కువ అవ్వట్లేదు. సరే చూద్దాం. పైన పెట్టి సక్సెస్ కాకపోతే మళ్ళీ పైన చేయితోనైనా కుడదాం.
ఓకేనా, ఈ పైన కూడా ట్రై చేస్తా. ఎక్కడైనా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఎక్కడైనా చిరుగుతాయి చూసారా, కత్తెర పెట్టి ఒకవేళ మనం అనుకోకుండా బై మిస్టేక్ కట్ చేసినా వాటికి ఫ్యూజింగ్ పెట్టే దాన్ని రిపేర్ చేస్తున్నారు. సో అలా చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్నా అనమాట. నేను కూడా ట్రై చేద్దాం అని. ఓకే సరే, ఇలా ట్రై చేసి ఒకవేళ సెట్ అవ్వకపోతే ఇంకా హ్యాండ్తో హెమ్మింగ్ అయినా చేసేస్తాను. ఓకే ఇటువే లేదు కాలే. అంటే ఐరన్ బాక్స్ హీట్ సరిపోవట్లేదా లేకపోతే ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. నాకు చేయడం రావట్లేదా? వచ్చేస్తుంది. చేతులు వస్తున్నాయి గట్టిగా ఒత్తి. బాగానే ఉంది, ఇటు సైడ్కి అయితే చూడడానికి బాగానే ఉంది. ఇటు సైడ్ లేవు ఇంతకీ కుందన్స్, కొంచెం ఒక 1 మీటర్ వరకు ఇవ్వడు కదా, ఇక్కడ ఇచ్చిండు మళ్ళీ. ఓకే ఇక్కడ కూడా ట్రై చేద్దాం. దీనికంటే చేత్తో కుట్టడే బెటర్ అవ్వాలి అమ్మ. గమ్ అయితే ఉంది, కొంచెం లైట్గా స్టిక్ అవుతుంది కానీ అంత స్ట్రాంగ్గా లేదనమాట. ఇలా అంటే వచ్చేసేలాగైతే అవుతుంది. ఇంతకీ ఇంతేనా, కరెక్ట్గానే స్టిక్ చేస్తున్నానా లేదో తెలియదు. టేప్ క్వాలిటీ బాగాలేదంటారా? ఏమంటారు మీరు? ఎంతమంది ట్రై చేశారు మీలో చెప్పండి ఈ టేప్ని? డబుల్ ఫ్యూజింగ్ టేప్. ఇటు సైడు సీదా వైపు చూస్తే మాత్రం బాగుంది. సరే ఇలా కుట్టేసి నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక జిగ్జాగ్ చేసినా మనకి బయట కుట్టు కనిపిస్తుంది, నార్మల్గా స్టిక్ చేసినా కనిపిస్తుంది కదా, చివరికి హెమ్మింగ్ చేసినా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ ఇలా స్టిక్ చేస్తే మాత్రం బాగుంది. మళ్ళీ చేతితో కుట్టాల్సిందేలేండి ఖచ్చితంగా, నాకు రావట్లేదు. అండ్ యాక్చువల్గా ఇది టేప్ ప్రాబ్లమా లేకపోతే నేను చేయటం ప్రాబ్లమా నాకు తెలియట్లేదు, కానీ మొత్తానికైతే రాలేదు.
జస్ట్ ఇలా స్టిక్ చేసి మళ్ళీ నేను హ్యాండ్తో హెమ్మింగ్ లాగా చేసేసుకుంటాను. కొంచెం ఇలా స్టిక్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా. ఇంకెంత ఉంది? కొంచెమే ఉంది. ఇది సీదా రివర్స్ అలా ఏమి ఉండదండి, ఎందుకంటే డబుల్ సైడ్ ఫ్యూజింగ్ అంటే రెండు వైపులా గమ్మింగ్ అనేది ఉంటుంది. వేడి చేయగానే స్టిక్ అయిపోతుంది. సో అందుకే నేను చూడట్లేదు. ఈ ప్రాసెస్ అనేది కరెక్టా కాదా కామెంట్ బాక్స్లో చెప్పండి. జస్ట్ స్టిక్ అవుతుంది అంతే, అంతకుమించి అయితే కావట్లేదు. సరే, ఓవరాల్గా కుట్టడం అయితే రాలేదు, స్టిక్ చేయడం అయితే రాలేదు. మళ్ళీ నేను ట్రై చేయాల్సిందే సపరేట్గా. పళ్ళు పీకో చేసేసి ఇది హ్యాండ్తో హెమ్మింగ్ చేసేసుకుంటా అయిపోతుంది. ఓకేనా? మీషోలో టేప్ వల్ల చెప్పండి, లేదు అంటే క్వాలిటీ టేప్స్ ఏమైనా ఉంటాయా, ఇందులో బ్రాండ్స్ ఏమైనా ఉంటాయా? నాకైతే తెలియదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. టేప్ క్వాలిటీ బాగాలేదా, చేయడం రావట్లేదా? ఓకే, నేను వేరే క్లాత్ పైన కూడా ట్రై చేస్తాను. నాకు ఎందుకు డౌట్ ఉంది, కానీ చూసారా చూడడానికి ఎంత బాగుందో. ఒక స్టిచ్ పైకి కనిపించకుండా నీట్గా ఉంది చూడడానికి. ఇట్లా ఆగితే బాగుండు, కానీ గమ్ ఎక్కువ లేదుగా, ఆగట్లేదు. సరే, ఇది నేను తర్వాత ఏదో తిప్పలు పడి చేతితో అయినా కొట్టుకుంటా. కానీ అసలు నాదా ప్రాబ్లం, టేప్దా ప్రాబ్లం ఏంటో ఇప్పుడే తేల్చేస్తా. వెయిట్. హలో అండి, ఇగో ఈ క్లాత్ పైన అప్పుడు ట్రై చేస్తాను. అందరికీ వచ్చింది, నాకెందుకు రాదు? ఓకేనా? ఇలానే కదా? ఓకే, ఇగో టేప్దే అయి ఉంటుంది, నాదైతే కాదు. నేను బాగానే చేసిన, టేప్దే అయి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది మీషోలో కొనచ్చా లేదా అంటే నేను ఇప్పుడే చెప్పను. బయట మార్కెట్లో కూడా ఈ డబుల్ సైడ్ ఫ్యూజింగ్ టేప్ని తీసుకొని వేరే ఫ్యాబ్రిక్ పైన ట్రై చేసి అప్పుడు చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను ఇంతలో లింక్ కూడా ఇవ్వను దీన్ని. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.